వినాయకుడు ఎంత అల్ప సంతోషియో, ఎంత బాగా భక్తుల కోరికలన్నీ తీరుస్తాడో కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చెబుతున్నాడు. ఆయన పద్యాన్ని తెలుసుకుందాం. కాశీఖండంలో వినాయకుడిని ప్రత్యేకంగా కాశీలో వినాయకుడికి ఒక పేరుంది, డుంఠి వినాయకుడు అంటారు. ఆ శబ్దం రాయడం కూడా కష్టం. పిల్లలకు అక్షరాలు నేర్పాలంటే డుంఠి వినాయకాయ నమః అని రాసి ఓ 10 సార్లు రాయించండి. డూ పక్కన 0, డకార ఉకారములు డు పక్కన 0, ఠీ పొట్లో చుక్కబెట్టి ఠా రాయాలి, ఈ కారం పెట్ట. ఏనికమోము భూమి యవహించి చెరించుచునుండు, ఏనికమోము భూమి యవహించి చెరించుచునుండు, కామధుగ్ధేనువు డుంటి కాశిని ఇది తెల్లము, ఏనికమోము భూమి యవహించి చెరించుచునుండు, కామధుగ్ధేనువు డుంటి కాశిని ఇది తెల్లము, వెలుపుగిడ్డి కానుచో ఈనునెమో అక్షతర్ణకమును ఇచ్చునే కాంక్షిత దుగ్ధధార, వేలుపుగిడ్డి కానిచో ఈనునెమో అక్షతర్ణకమును ఇచ్చునే కాంక్షిత దుగ్ధధార, దూర్వా నవపల్లవావళుల వైచిన మాత్రన, నవపల్లవావళుల వైచిన మాత్రన భక్త కోటికిన్. ఎంత అందమైన భాష శ్రీనాథుడిది. శ్రీనాథుడు పద్యం రాస్తే ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంటుంది, లేదా కుక్క తోక ఊపినట్టు పద్యాలు రాయడం శ్రీనాథుడికి తెలియదు. ఎందుకో తెలుసా? ఆయన భోజనం అలా చేసేవాడు. మంచి కవులు, మంచి సంగీతవేత్తలు, మంచి రసజ్ఞులు, మంచి నాయకులు ఏర్పడాలంటే తిండి పుష్టిగా ఉండాలమ్మా. ఇంత బాక్స్ సెట్టి పంపిస్తే కుదరదు. ఇక్కడ శ్రీనాథుడు భోజనానికి కూర్చుంటే బంగారపు పళ్ళెంలో పెట్టాలి, పెడితే, లేకపోతే అత్యాకులో పెట్టాలి. ఈ స్టీల్ పళ్ళెలు ఉండవు అక్కడ. ఆయన ఒప్పుకునేవాడు తీసే యథవసంతాన్ని. తినేటప్పుడు హాయిగా తినాలి. శ్రీనాథుడు భోజనం ఎలాగంటే శుభ్రంగా అరిటాకు వేసుకుని ఆయన కావలసిన పదార్థాలన్నీ వేసుకుని వెన్నపూస ఉందా అని అడిగేవాడు, వేసుకుని తినేవాడు. వెన్నపూస రాయబట్టే వెన్నలాంటి పద్యాలు రాసేది. ఏనికమోము భూమి యవహించి చరించుచునుండు, కామధుగ్ధేనువు డుంఠి కాశిని. కాశీలో డుంఠి వినాయకుడు అనే ఒక విగ్రహం ఉంటుందండి, దేవుడు ఉన్నాడు. మీరు చూశారా? ఆయన నిజానికి ఏదో మీరు మామూలు అనుకుంటున్నారేమో, ఏనుగు మొహం పెట్టుకుని అలా ఉన్నాడు, కానీ అది కామధేనువు అన్నాడు. ఆయన ఏనుగు మొహంతో ఉన్న మామూలు దేవుళ్ళ మీకు కనబడుతున్నాడు, కానీ ఆయన మామూలు వ్యక్తి కాదండి. స్వర్గంలో ఉండే కామధేనువే కాశీలో డుంఠి వినాయకుడు రూపంలో ఉంది అన్నాడు. ఎప్పుడు కవిత్వం అంటే ఎలా ఉంటుంది అంటే గొప్ప ఊహ ఉండాలి, దాన్ని తర్కంతో సమర్థించాలి. తర్కం లేని ఊహ పనికిరాదు. అలాగే కేవల తర్కం ఉంటే శాస్త్రం అవుతుంది, కవిత్వం కాదు. తర్కానికి మంచి ఊహ జోడించాలి. ఇక్కడ శ్రీనాథుని ఊహ ఏమిటి అంటే వినాయకుడు కాదు కామధేనువు. అది ఊహ, అది నిజం కాదుగా. వినాయకుడే, కామధేనువే. ఈయన ఏం చేస్తున్నాడు? ఉపమాలంకారం ద్వారా, రూపకాలంకారం ద్వారా కలిపేసి ఆయన వినాయకుడు కాదండి, సాక్షాత్తు కామధేనువే. ఇది ఆయన ఊహ. ఇప్పుడు ఏం చేయాలి? సమర్థించాలి. అందుకే ఏమంటున్నాడు ఆయన? వేలుపుగిడ్డి కాని నాడి ఈనునే మోక్షతర్ణకము. అది నిజంగా వేలుపుగిడ్డి అంటే తెలుగు మాట. పైన కామధేనువు అని వాడాడు. కావ్యాల్లో పద్యాలు చదివితే పిల్లలకి ఎంత భాష వస్తుందో చూడండి. పైన కామధుగ్ధేనువు అని వాడాడు. కామధేనువు అంటే తెలిసింది. కింద ఏమన్నాడు? వేలుపు గిడ్డి అన్నాడు. వేలుపు అంటే దేవతలు, గిడ్డి అంటే ఆవండి. వేలుపు గిడ్డి అంటే దేవతల ఆవు, కామధేనువు అంటే కామధేనువుకి పర్యాయ పదం వేలుపు గిడ్డి. వెనకటి ఎవరన్నా కవులు బాగా కీర్తనలు చేసేటప్పుడు ఎవరన్నా ఒక ఊళ్ళో రెడ్డి గారు బాగా దాన ధర్మాలు చేశారనుకోండి, దాన ధర్మాల రమణారెడ్డి సాక్షాత్తు వేలుపు గిడ్డి అనేవారు. ఎందుకంటే డీ కింద డావత్తు రావాలి ఇక్కడ. మరి అలా పొగడాలి అంటే భాష తెలియాలి కదా. భాష తెలియకపోతే ఎలా పొడుగుతావు? డీ కింద డావత్తు చాలా వాటిలో వస్తుంది, ఇక్కడ పనికిరాదు. ఇక్కడ ఏది సరిపోతుందో ఆ పదమే వాడాలంటే భాష తెలియాలి. అందుకని వేలుపు గిడ్డి అనగానే ఇదేంటంటే ఆయన ఏదో గిడ్డి అన్నాడు అనేవాడు. పక్కన తెలుగు మాస్టర్ ఒక గిడ్డి అంటే అయ్యి బాబు బ్రహ్మాండంగా అన్నాడు. ఆయనకి 1000 అంటే 10,000 ఇచ్చేయండి అనేవాడు. అది లౌక్యం, డబ్బులు సంపాదించుకునే విధానం అది. నిజంగా డబ్బు లేదని నువ్వు అనుకుంటే సంపాదించుకోవాలంటే 100 రూపాయలు ఉన్న ఎవరిని పొగడాలో వాడిని పొగిడితే ఎకరం పొలం రాసేస్తాడు. గొడవలు అందుక వాడికి ఆ దురద మనకి దురద ఉంది అంతే లెక్క. మరి ఏడుస్తూ కూర్చుంటే డబ్బులు వస్తాయా? ఆయన ఊహ ఏమిటి అంటే కామధేనువు, వినాయకుడు కాదు. కామధేనువు గడ్డి తింటుంది అంతే కదా, దూడనేంతుంది. వినాయకుడు గడ్డి తింటున్నాడా, దూడనేంతున్నాడా? కామధేనువు అని ఎలా అంటావని చూసుకో, నేనే అబద్ధం చెప్పాలా.
వెలుపుగిడ్డి కానినాడు ఇచ్చునే ఈనునే మోక్షతర్ణకము. కామధేనువు మామూలు దూడని ఈనితే వినాయకుడు తన భక్తులకి మోక్షం అనే దూడని ఈని కానుగ్గా ఇస్తున్నాడండి. మరి ఈయన కామధేనువు కాకపోతే ఎవడు అన్నాడు. అయితే కామధేనువు పాలిస్తుందయ్యా, వినాయకుడు కూడా పాలిస్తున్నాడా? అదే తర్కం. అంటే కామధేనువు పాలిస్తుంది, వినాయకుడు పాలిస్తున్నాడా? ఇచ్చునే కాంక్షిత దుగ్ధధార. భక్తులు ఏ కోరిక తీరిస్తే ఆ కోరికను ఇస్తున్నాడు అంటే అది క్షీరధార కాదా అని అడిగాడు. కోరికలన్నీ తీరుస్తున్నాడంటే క్షీరధారే కదా. మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు అంటే కామధేనువు దూడనిచ్చినట్టే కదా. ఇవన్నీ ఏం తీసుకుని ఇస్తున్నాడు ఆయన? కామధేనువు గడ్డి తిని ఇస్తుంది, ఆవు గడ్డి తిని పాలుస్తుంది. మరి ఈయన గడ్డి తింటున్నాడంటే చూసుకోండి అక్కడ ఎంత గడ్డి పెట్టారో. గరిక పూజ ఆయనకి చాలా ఇష్టం. అందుకే దూర్వానవ పల్లవావళుల వైచిన మాత్రన లేత గరికి పోచలు 4 పట్టుకొచ్చి అక్కడ పారేస్తే ప్రజల కోరికలు తీరుస్తున్నాడు, మోక్షం అనేటువంటి దూడనిస్తున్నాడు. ఇటువంటి వినాయకుడు కామధేనువు కాకపోతే ఎవరవుతారు అన్నాడు ఆయన. ఎందుకు అంటే దేవుడు గురించి ఎన్ని మాటలు మాబోటి వాళ్ళు చెప్పినా సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారు అంటే మన కష్టాన్న దేవుడు తొలగించాలి కదా, దేవుడు అంటే ఎలాగా, మా కోరిక ఏమన్నా తీరాలి కదా. ఇది ఉంటుందండి, తప్పేమీ లేదు. కోరికలు ఉండొచ్చు, కష్టం తొలగించమని కోరచ్చు, గుళ్ళోకి వెళ్ళి చెయ్యాలి ఆ పని. దేవాలయం ఉన్నదే అందుకోసం. వెళ్ళొచ్చు, కోరచ్చు. కానీ ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, అది కూడా తీరిన తర్వాత ఇంకో కోరిక, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు. నేను కోరిన చిన్న కోరికను దేవుడు తీర్చేశాడు అంటే నేను అడిగితే కోరికలకు అతీతమైన మోక్షాన్ని కూడా ఇవ్వగలడుగా, జ్ఞానాన్ని కూడా ఇవ్వగలగడుగా. అదే అడుగుదాం, ఇదెందుకు అనే జ్ఞానం రావాలి తప్ప డబ్బు ఇచ్చాడు కదా అని పదవడిగా ఇచ్చాడు కదా అని ఇంకా పెద్ద పదవి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ పెద్ద పదవిలోకి వీడు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాక సాయంత్రం వీడిని లేపేస్తాడు, నమశివాయ. ఎందుకంటే నువ్వు లేపొద్దని అడగలేదుగా అంటాడు ఆయన. మనకింత తెలివి ఉంటే దేవుడికి ఎంత తెలివి ఉంటుందండి? నువ్వు పదవి ఇమ్మని అడిగావు కానీ పదవిలో ఎక్కువ కాలం ఉండాలి అని అడగలేదు కదా, మర్నాడు లేపేస్తానని లేపేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ పదవి యోగ్యత లేదు, కేవలం దేవుడు దైవం వచ్చింది, వాడు అందులో ఉండడానికి యోగ్యుడు కాదు, లేపేస్తాడు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా కోరికలు పెంచుకోకూడదు. మనకి ఏదైనా కష్టం వచ్చిందండి, భయపడ్డాం, కోరాం, అది తీరిన వెంటనే అంత పెద్ద కష్టం ఊళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోగానే ఓ మొక్కగానే తీరిపోయింది అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమేగా, ఇంకేమైనా చెప్పాలా? అటువంటి దేవుణ్ణి కామధేనువు లాంటి వాడిని పెట్టుకుని నేను వాడు కొడుతున్నాడు, వీడు తిడుతున్నాడు, వాణ్ణి చూడు, వీణ్ణి చూడు, ఎంతకాలం అడుగుతామండి ఇవన్నీ? వాని కొట్టు మనచు, వీని తిట్టు మనచు, వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని కొట్టు మనచు, వీని తిట్టు మనచు, వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమియనక అమ్మా ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును పెడుదో. నేను మా అమ్మవారి దగ్గర చెప్పిన పద్యం ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. చెక్క బొమ్మ గోడ మీద వేలాడుతుంటే నేను చెప్పా, ఆ రోజు నుంచి నా కష్టాలు, దుఃఖాలు, భయాలు అన్నీ పోగొట్టింది. అన్నీ వెనకాలుండి ఆవిడ చూసుకుంటుంది. అమ్మా నాకు ఏదైనా కోపం వస్తే వాడు నేను ఏదో అన్నాడు, నువ్వు తిట్టు, వాడు నేను ఏదో అన్నాడు, వాడిని కొట్టు అని నీకు చెప్పానమ్మా, నాకు విసుగొచ్చింది. ఈ డిప్యుటేషన్ కార్యక్రమం